కమలి కమలి ఏంటి అలా కరెంట్ షాక్ కొట్టి నా కాకిలా ఉండిపోయావు? ఆనంద్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వైషు నీకు చెప్పాను చూడు, నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి. హాయ్, నా ఎక్స్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్, నాకు జస్ట్ ఫ్రెండ్. హాయ్ కమ్లీ. హాయ్. తను నిత్య, నా గర్ల్ ఫ్రెండ్. వీళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్. నిత్య, ఓ నీకు ఇలాంటి యావరేజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? కమ్లీ నీకు పెళ్ళైందా? అయింది, మొన్నే అయింది. కలిసి చాలా కాలం అయింది కదా, కాసేపట్లో వచ్చి మీ హస్బెండ్ ని కలుస్తా. నేనేదో నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో ఉండటం చూడలేక కోపంతో పెళ్ళైందన్నాను. ఆ మాత్రం దానికి నా హస్బెండ్ ని చూడడానికి వచ్చేస్తా అంటావా? అయ్యో, కలుస్తానంటున్నావు, మీ గర్ల్ ఫ్రెండ్ రాదా? నువ్వు ఉండవే, ఇప్పటికిప్పుడు వీడు కలవడానికి హస్బెండ్ ఎక్కడి నుంచి తీసుకురాను భగవంతుడా. తను ఫేషియల్ చేయించుకోవాలి, తనని బ్యూటీ పార్లర్ లో డ్రాప్ చేసి అక్కడ తన పని అయ్యే లోపు వచ్చి మీ హస్బెండ్ ని కలిసి వచ్చేస్తాలి. మా హస్బెండ్ కాఫీ షాప్ లో చాలా బిజీగా ఉంటారు, సో ఆయన బయటికి వచ్చి కలవడం అవ్వకపోవచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను మీ కాఫీ షాప్ కి వచ్చి కలుస్తాలే. ఇంతకు మీది ఏ కాఫీ షాప్? అంటే కాఫీ షాప్ లాంటిదే, టిక్ కాఫీ షాప్ అని చెప్పబోతున్నాను, ఈ లోపు తానే చెప్పేసింది. సరే, నేను నిత్యం డ్రాప్ చేసి వస్తా. సరేనా? రా నిత్య. ఏంటి నువ్వు చేసింది? ఆనంద్ అవాయిడ్ చేయడానికి నేను వేరే కాఫీ షాప్ పేరు చెప్తే మన కాఫీ షాప్ పేరు ఎందుకు చెప్పావు? అసలు నువ్వు పెళ్ళైందని ఎందుకు అబద్ధం చెప్పావే? వాడి పక్కన ఇంకో అమ్మాయిని చూడలేక కోపం వచ్చి అలా అనేశాను. ఇప్పుడు ఏమైందని ఇంత టెన్షన్ పడుతున్నావు? ఆనంద్ వచ్చి నా హస్బెండ్ ని కలుస్తానన్నాడు కదా, పెళ్లి కాకుండా హస్బెండ్ ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? సరే, వస్తే తను ఊర్లో లేరని చెప్పు. ఇందాకే కాఫీ షాప్ లో బిజీగా ఉన్నాడని చెప్పాను కదా. పోనీ ఆనంద్ వచ్చిన కాసేపు నీ పక్కన హస్బెండ్ లా ఎవరినో ఒకరిని యాక్ట్ చేయమని చెప్పు. ఇప్పటికిప్పుడు ఏ హీరో వచ్చి నా పక్కన హస్బెండ్ లా నటిస్తాడే? ఏంటి, నీ పక్కన హీరోలు వచ్చి యాక్ట్ చేస్తారని ఎలా అనుకుంటున్నావే? నాకేం తక్కువే? నీ పక్కన ఏజ్ ఎక్కువైందని పెద్ద హీరోలు రారు, నీ పక్కన ఏజ్ తక్కువైందని కుర్ర హీరోలు రారు. అంత లేదే, నేను అడగాలి గాని ఎవరు రారు చెప్పు. మెగా ఫ్యామిలీ నుంచి మంచు ఫ్యామిలీ వరకు, నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కినేని ఫ్యామిలీ వరకు, దగ్గుబాటి నుండి గట్టమనేని ఫ్యామిలీ వరకు, వీళ్ళలో నీకెవరు కావాలో చెప్తే నేను అరేంజ్ చేస్తాను. తెలిసిన మేనేజర్ ఉన్నాళ్లే. పావు గంట నా పక్కన యాక్ట్ చేయడానికి అంతమందిని ఇబ్బంది పెట్టిన ఎందుకు చెప్పు. అబ్బా చా, అంత సీన్ లేదు గాని ఇంకో మాట చెప్తాను, ఈసారికి అలా కానిచ్చేలే. ఏంటది? మన తెనాలి గారిని యాక్ట్ చేయమని చెప్పు. వాడా? వాడు అడ్వాంటేజ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతాడు. వాడదు. ఇప్పటికిప్పుడు మనకి మొగజాతి ఆనిముత్యం ఎక్కడి నుంచి దొరుకుతాడే? దొరికాడు. ఎవరే ఆనిముత్యం? ఆనిముత్యం కాదు, మన స్వాతిముత్యం. కమల్ హాసన్ నా హస్బెండ్ అంటే మనం దొరికిపోతామేమోనే. చాలా ఉందా నీకు? నీ రేంజ్ కి విశ్వనాథం స్వాతిముత్యం కాదు, మన కాఫీ షాప్ స్వాతిముత్యం ప్రభా. ప్రభానా? ఉన్నట్టుల్లో ఈ ఆప్షనే కొంచెం సేఫ్, ట్రై చేయొచ్చు. ఓ సారీ సారీ సారీ, చూసుకోలేదు. నీకు తెలుసు కదా, నేను క్లీనింగ్ లో పడితే నాకు ఇంకేం కనబడదని. తెలుసులే కానీ చిన్న హెల్ప్ కావాలి. చెప్పు, ఏం చేయమంటావు? నీ రూమ్ క్లీన్ చేయమంటావా, రూమ్ లో ఐటమ్స్ క్లీన్ చేయమంటావా? అబ్బా
క్లీనింగ్ తప్ప ఇంకేం మాట్లాడవా? క్లీనింగ్ లో తప్ప ఇంకే విషయంలో నేను నీకు హెల్ప్ చేయగలను? ఏం లేదు, లంచ్ కి మన కమ్లి వాళ్ళ ఫ్రెండ్ మన కేఫ్ కి వస్తున్నాడు. రమ్మను. ఎవరొద్దన్నారు? కమ్లికి పెళ్ళైందని తన ఫ్రెండ్ కి అబద్ధం చెప్పింది. తను వచ్చి వెళ్లే వరకు కమ్లికి హస్బెండ్ గా యాక్ట్ చేయాలి. నేనా? అబద్ధమా? నో వే. నేను అబద్ధమాడని తెలుసు కూడా ఇలా అడుగుతున్నారు. అసలే రాములు మా ఊళ్ళో లేకపోవడంతో కుకింగ్ డ్యూటీతో ఫుల్ బిజీగా ఉన్నాను. సారీ. ప్రభా చెప్పింది విన్నావు కదా, ఇది వర్కౌట్ అవ్వదని నాకు ముందే తెలిసే. అవ్వదని ఎవరు చెప్పారు? లాస్ట్ లో ప్రభా ఏం చెప్పాడు? కుకింగ్ లో ఫుల్ బిజీ కదా. బిజీగా ఉన్న ప్రభాని దూరం నుంచి చూపించి మేనేజ్ చేద్దాం. అయ్యో టెన్షన్ గా ఉంది. టెన్షన్ దేనికే? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డేటింగ్ వస్తున్నాడని ఎక్సైటింగ్ గా ఫీల్ అవ్వకుండా ఏడ్చో. నా మొహానికి డేటింగ్ ఒకటి, అదొక్కటే తక్కువైంది ఇప్పుడు. నీకేంటి, నువ్వు అడగాలి కానీ టాలీవుడ్ అంతా నీ ముందుంటుంది. వైషు ప్లీజే. ఆనంద్కి దొరికిపోతానేమోనని టెన్షన్ తో చచ్చిపోతుంటే నీ జోకులేంటే? ఆనంద్ రాకపోతే నీకే టెన్షన్ ఉండదు కదా. ఏ టెన్షన్ ఉండదు. నువ్వు అంత టెన్షన్ పడితే ఆనంద్ ని గుమ్మం దగ్గరే ఆపేసి బయటికి పంపించేస్తా. అప్పుడు నీకే టెన్షన్ ఉండదు కదా. కదా దా దా దా. నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటే? అవును నా కోసం గుమ్మ వైపు చూస్తూ మరీ వెయిట్ చేస్తున్నారా? లేదు, నేను గుమ్మం దగ్గరే ఆపేసి బయటికి పంపించేద్దాం అనుకుంటున్నా. అంతలోపే నువ్వు వచ్చేసా. తను జోక్ వేసింది. జోకా? అంటే అంటే తను నవ్వొచ్చు జోకులు లేదు, షాక్ అయ్యే జోకులే వేస్తుంది. ఎందుకంటే ఒకసారి తను కోక్ తాగుతూ జోక్ విన్నప్పుడు అది గొంతులోకి వెళ్లి తను విన్న జోక్ వల్ల బయటికి రాబోతూ కొంచెం గుండెలోకి వెళ్ళి అలా అక్కడ ఉండిపోయింది. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. అదేంటంటే గుర్తొచ్చింది. అలా ఉండిపోయిన కోకు గుండె దగ్గర గడ్డ కట్టేసిందా? చిల్లు కోకు వల్ల గుండె దగ్గర ఉన్న రక్తం గడ్డ కట్టేసింది. అందుకే డాక్టర్ అప్పుడప్పుడు షాక్ అయ్యే జోకులేస్తే ఆ షాక్ వల్ల ఆ కోక్ కరిగి మెల్లిగా బయటకు వచ్చేస్తుందని చెప్పాడు. అందుకే తను నవ్వొచ్చే జోకులు కాకుండా షాక్ ఇచ్చే జోకులు వేస్తుంది. ఆమె రైట్? ఇంటెలిజెంట్. అలా కోక్ తాగుతూ మాట్లాడుకుంటాం. ఏం తీసుకుంటారు? మీ హస్బెండ్ తో కలిసి ఒక సెల్ఫీ. హస్బెండ్ ఆనంద్. నిత్య, నువ్వు నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు ఒక్కడే వస్తానన్నప్పుడే అర్థమైంది ఇలాంటిదేదో ఉంటుందని. మీరు అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారు. అనవసరంగానా? కళ్ళ ముందలా కనిపిస్తూ ఉంటే అపార్థం చేసుకో. నిత్య వద్దు నిత్య. దగ్గుతూ దగ్గుతూ నేను చచ్చిపోతే దాంతో కులుకుదామనే కదా నా చేతిలో కోక్ లాగేసుకున్నావు. అయ్యో నిత్య, నేను కోక్ లాక్కుని అందుకు కాదు, మీరైనా చెప్పండి. నా చేతిలో కోక్ నువ్వు లాక్కుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ తనెందుకు ఇస్తుంది? తను కోక్ వేసినప్పుడు జోక్ తాగి చిచి అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఆ కోక్ స్టోరీ నేను చెప్పలేక తనని చెప్పమన్నాను. ఈ కోక్ స్టోరీ ఏంటి? తను నీకు చెప్పిందా? అప్పుడు తన్ని కదా నువ్వు చెప్పమని అడగాలి. ఆనంద్ కమ్లికి నీళ్లు పట్టించాడు కదా, తన నోట్లో నీళ్లున్నాయని నన్ను చెప్పమన్నాడు కదా ఆనంద్. ఇది మళ్ళీ నేను నీళ్లు పట్టించింది గుర్తు చేసిందా? అసలు ఆనంద్ నీకెందుకు నీళ్లు పట్టించాడు? కమ్లి కూడా నీకులాగే దగ్గొస్తే. అవును, వీళ్ళ హస్బెండ్ ని కలవడానికి వెళ్తున్నానన్నావు. ఆయన ఎక్కడా? వైషు, ఆయన ఎక్కడా అని అడుగుతున్నారు. ఆయన 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 కిచెన్ లో ఉన్నారు. కిచెన్ లో ఉంటే ఇక్కడికి ఎందుకు రాలేదు? అంటే ఆయన కిచెన్ లో బిజీగా ఉన్నారు అందుకని. అయితే నేను వెళ్ళి చూసొస్తాను. నేను వస్తా. నన్ను వదిలి నువ్వు ఒక్కడివే వచ్చేసావు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి చూసొస్తాను. నేను వస్తా. నిత్య ఇక్కడ, సింహం సింగిల్ గా వెళ్తుంది. మీరు ఎలా వెళ్ళినా మనిషిలా తిరిగి రండి చాలు.
ఇద్దర్లో ఆనియన్స్ కట్ చేస్తున్న ఇతనే కమలి హస్బెండ్ అయి ఉంటాడు. ఎందుకులా డిస్టర్బ్ చేయడం? హాయ్. ఇన్నాళ్ళు నాకు చీకొట్టిన అమ్మాయిలే కాని నన్ను వెతుక్కుంటూ వచ్చి హాయ్ చెప్పింది ఈ అమ్మాయే. తినని అస్సలు వదలకూడదు. ఎక్కడికి? ఎవరో అమ్మాయి వచ్చి హాయ్ చెప్పి వెళ్ళింది. పలకరించి ఏం కావాలో కనుక్కుందామని. వంట అయ్యేంత వరకు చచ్చిన కిచెన్ నుంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. హెల్ప్ చేయడానికి రాములమ్మ కూడా లేదు. అవతల కస్టమర్ కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూద్దామని వచ్చి వెళ్తూ ఉంటారు. తను కూడా అలాగే వచ్చి ఉంటుంది. తను నన్ను చూసి నవ్వింది, చెయ్యి కూడా ఊపింది. దాని అర్థం నేను ఊపుకుంటూ వచ్చావని కాదు. వెళ్ళి మిగతా ఆనియన్స్ కట్ చేసుకోపో అని. కస్టమర్ తో మిస్బిహేవ్ చేస్తే చంపేస్తా. వీళ్ళెక్కడా? కమ్లీ లాడ్జ్ కి తీసుకెళ్ళింది. లాడ్జ్ అంటే లాడ్జ్ కాదు, ఇంటినే లాడ్జ్ చేసేసాం. చూపించడానికి తీసుకెళ్ళి ఉంటుంది. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఇంటినే లాడ్ చేసే టైప్ అని. ఇంటిని లాడ్జ్ చేసిన ఐడియా చాలా బాగుంది. కానీ నీ కాబోయే వైఫ్ మన గురించి మాట్లాడింది ఏది బాలేదు. నిత్య మంచిదే, కానీ కొంచెం అనుమానం ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎక్స్ లవర్స్ అని తెలియకూడదు. అందుకే ఫస్ట్ కలిసినప్పుడు మనం కాలేజ్ ఫ్రెండ్స్ అని చెప్పా. అలా లేవకు, ఆగు. లేవకు, ఆగు. అవును, లేవకు. అలాగే దాన్ని పట్టుకుని పడుకో. అయ్యో నిత్య, తప్పుగా అర్థం చేసుకున్నావు. కాలు జారి. అవును, తను కాలు జారడానికి జారిందని తెలుసు. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. It's okay. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు కదా. కమలి, మీ హస్బెండ్ చాలా డీసెంట్, వర్క్ డెడికేటెడ్ కూడా. నేను హాయ్ చెప్పినా తిరిగి రియాక్ట్ అవ్వకుండా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నారు. అలా ఉండాలి హస్బెండ్ అంటే. ఇది చెప్పిన దాని ప్రకారం ఇది ప్రభని నా హస్బెండ్ అనుకుని ఉంటుంది. అవును, అదే తెనాలిగాడైతే అమ్మాయి హాయ్ చెప్పగానే చొంగ కార్చుకుంటూ కుక్కల తోకొప్పుకుంటూ వచ్చేసేవాడు కదా. ఎక్స్క్యూజ్ మీ. అవును, మీరిద్దరు ఏ కాలేజీలో చదువుకున్నారు? నెల్సన్ మండేలా. మీరిద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ అన్నారు, వేరే వేరే కాలేజ్ పేర్లు చెప్తున్నారు. అంటే మా ఊళ్ళో ఒకటే కాలేజ్ ఉంది. పొద్దున మదర్ తెరెసా పేరు మీద క్లాసులు చెప్పేవాళ్ళు, ఈవినింగ్ నెల్సన్ మండేలా పేరు మీద క్లాసులు చెప్పేవాళ్ళు. అవునవును. వేరే వేరే క్లాసెస్ అటెండ్ అయితే మీరిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? క్లాస్ లో కలిసి వాళ్ళం కాదు, కానీ కాలేజ్ ట్రిప్ చెన్నైకి కలిసి వెళ్ళాలి. కలిసి వెళ్ళడం అంటే అంటే బాయ్స్ అందరూ కలిసి ఒక బస్ లో, గర్ల్స్ అందరూ ఒక ట్రైన్ లో. బాయ్స్ అందరూ ఒక బస్ లో, గర్ల్స్ అందరూ ఒక ట్రైన్ లో వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళడం ఎలా అవుతుంది? అంటే మేము ట్రైన్ లో వెళ్తున్నాం కదా, మా వెనక బస్ లో బాయ్స్ వస్తున్నారనమాట. సో అలా బస్సు వెనకాల ట్రైన్, ట్రైన్ వెనకాల బస్సు, అలా కలిసి ట్రావెల్ చేయడం వల్ల కలిసి వెళ్ళామని అన్నాను. మాతో పాటు వర్ష కూడా వచ్చింది. సరే నేనుంటాను, మళ్ళీ మాట్లాడతాను. ఎక్కడికి? నేను కూడా వచ్చానంటున్నారు. మీరందరూ కలిసి కాలేజ్ ట్రిప్ కి వెళ్లారని కమలి చెప్పింది. అవునవును, కాలేజ్ ట్రిప్ కి గోవా వెళ్ళాము. పిచ్చిదానా, అప్పుడు వెళ్ళింది గోవా కదే, చెన్నైకి. దీనికల్లా చెప్పావా? అవునవును, నాకిప్పటి వరకు మనం వెళ్ళింది చెన్నై అని చెప్పకుండా గోవా అని చెప్పింది. అంటే నేను ఇన్నాళ్ళు చెన్నైని గోవా అనుకున్నానా? ఇక్కడ ఉంటే వీళ్ళు ఇచ్చే షాక్లకి చచ్చేలా ఉందా? నిత్య బేబీ, ఇక మనం వెళ్ళిపోదామా? అరే, వచ్చింది వీళ్ళ హస్బెండ్ ని కలవడానికి కదా. ఆయన కలవకుండా వెళ్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు? ఎలాగో మీరు మా హస్బెండ్ ని చూసారు కాబట్టి ఆనంద్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాడులేండి. కమలి చెప్పింది కరెక్టే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాంలే. లెట్స్ గో. నో వే,
నువ్వు వచ్చిందే చూడాలని. ఇక్కడ దాకా వచ్చి కనీసం వెళ్ళి హాయ్ చెప్పి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి? వెళ్ళు వెళ్ళు. హలో. ఆనియన్స్ కట్ చేయడం ఒక కళ. నీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసి దానికి కలంకం తీసుకురాకు. చూసి నేర్చుకో. లైక్ దిస్ దిస్ ఇలా. వీడి కమ్లీ హస్బెండ్ అయి ఉంటాడు. లైక్ దిస్. హాయ్, ఐమ్ ఆనంద్. హలో. కమ్లీ నా వైఫ్ మీ గురించి మొత్తం చెప్పింది. మీరు హార్డ్ వర్కర్ అండ్ డెడికేటెడ్ అని. యూఆర్ రియల్లీ గ్రేట్. మీ పనిని డిస్టర్బ్ చేస్తుంటే క్షమించండి. ఓకే, ఒక 2 minutes వెయిట్ చేయండి ప్లీజ్. నేను వస్తున్నాను. ఓకే. ఒరే తినాలి, చూసావుగా, కస్టమర్ నిజంగా ఇంప్రెస్ అయితే దూరం నుంచి హాయ్ చెప్పి వెళ్ళిపోర్రా. ఇలా దగ్గరకొచ్చి అప్రిషియేట్ చేసి మరీ వెళ్తారు. See this, like this. రండి కూర్చోండి. ఇదేంటి, కూర్చోమంటే పనుడు కూడా కమ్లీ పక్కన కూర్చున్నాడు. కమ్లీ పనోళ్ళని బాగా నెత్తికెక్కించుకున్నట్టుంది. సొంత మొగుడితో పాటు పక్కన కూర్చోబెట్టుకుంది. ఇది తినాలని నా హస్బెండ్ అనుకుంటుంది. చూడు, ప్రభాని నీ హస్బెండ్ అనుకుంటున్నాడు. మీ పెళ్ళెలా జరిగింది? పెళ్ళా? పచ్చని వరి పంట పొలాల్లో పెద్ద కళ్యాణ మండపం సెట్ వేసి చుట్టూ ఆర్చిడ్స్ అలంకరించి. ఏంటిది, నన్ను పట్టుకొని పెళ్ళెలా జరిగింది అంటుంది? కమ్మలి వరుడు సినిమాలో గుణశేఖర్ వేసిన పెళ్లి సెట్ గురించి చెప్తోంది. మా మ్యారేజ్ కూడా అలా రిచ్ గా వైబ్రెంట్ గా చేసుకోవాలని. కానీ ఇదిగో ఈ ఆనంద్ బడ్జెట్ వేస్ట్ చేయొద్దని. అవును, మీ పెళ్లికి ఎంతమంది వచ్చారు? హౌస్ఫుల్. అదే పెళ్లి సినిమా ఎంత హౌస్ఫుల్ అయిందో అలాగే హౌస్ఫుల్ అన్నమాట. ఏంటి వీళ్ళు సినిమాల్లో పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు? మేం మాత్రం చాలా లిమిటెడ్ గా పిలుద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇంతకీ మీ హాబీస్ ఏంటి? ఎవరిని అడగాలో కూడా తెలుసు చావదు. హౌస్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, వీకెండ్స్ లో స్వచ్ఛ భారత్ లో రోడ్ క్లీనింగ్. వావ్, సింప్లిసిటీ అంటే ఈయన చూసే నేర్చుకోవాలి. యా 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 సింప్లిసిటీతో పాటు వర్క్ డెడికేషన్ కూడా ఎక్కువే. పనోడు గురించి మాట్లాడుకుంటున్నారేంటి? మీ హాబీస్ ఏంటి? పనోన్ని హాబీస్ అడుగుద్దేంటి? ఎగ్జాటిక్ లొకేషన్స్ కి వెళ్ళడం, లాంగ్ డ్రైవ్స్, రూఫ్ టాప్ రెస్టారెంట్స్ లో క్యాండిల్ లైట్ డిన్నర్స్. వావ్, దాన్ని చూసి నేర్చుకో, ఎంత రొమాంటికో. నువ్వు కూడా తనని చూసి నేర్చుకో, ఇంటి పనులు ఎలా చేయాలో ఏంటో. ఒక పనోడు దగ్గర నన్ను పని నేర్చుకోమంటావా? నువ్వు మాత్రం పనోడు దగ్గర రొమాన్స్ నేర్చుకోమలేదా? పనోడా? పనోడా? ఇక్కడ అందరూ ఓనర్సే, అందరూ వర్కర్సే. డిగ్నిటీ ఆఫ్ లేబర్, లేబర్ ఆఫ్ డిగ్నిటీ. ప్రభా, ఈ ప్లేట్స్ బాలేవు, వేరేవి తీసుకురా. తెనాలి, నువ్వు వెళ్ళి ప్రభాకి హెల్ప్ చేయి. వెళ్ళు. వెళ్ళండి. తెనాలి లాంటి రొమాంటిక్ హస్బెండ్ దొరికినందుకు నువ్వు చాలా లక్కీ. కమ్లీ హస్బెండ్ తెనాలి కాదు, ఇటు పక్కన కూర్చున్న ప్రభా. ప్రభా. కాదు కాదు, తెనాలే. కాదు ప్రభా. లేదు తెనాలే. కాదు ప్రభా. నువ్వే చెప్పు, నీ హస్బెండ్ ఎవరు? చెప్పు కమ్లీ. అది ప్రభా పేరు చెప్పు. ప్రభా వచ్చేలోపు వీళ్ళని పంపించేయచ్చు. ప్రభా. అమ్మయ్యా, దీనికి నాకన్నా బెటర్ లవర్ దొరికాడేమోనని టెన్షన్ పడ్డా. నాకన్నా బోరింగ్ గారు దొరికాడు, నేను హ్యాపీ. అమ్మయ్యా, ఎక్కడ దీనికి రొమాంటిక్ హస్బెండ్ దొరికేశాడేమోనని టెన్షన్ పడ్డాను. పర్లేదు, నేను హ్యాపీ. ఫోన్ చేయి. ఏరా పనోడివి, నేను పక్కనుండగానే నీ నెంబర్ ఇచ్చి కాల్ చేయమని ఎలా సైకిల్ చేస్తావా? అది ఫుడ్ రివ్యూ కోసం అలా చేస్తూ ఉంటాడు. అయినా తనేమి పనోడు కాదు, తను వైషు హస్బెండ్.
నిన్ను కాపాడినందుకు నన్ను బుక్ చేసావా? అడ్రస్ ఇచ్చి నన్ను బుక్ చేసింది నువ్వే కదే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక్కచోట ఉండొచ్చు కదా, తిరగలేక మిమ్మల్ని వెతకలేక చస్తున్నాను. కమలి, ఇది చూడు, నీకు ఇచ్చిన పనులు ఎన్ని పనులు పెండింగ్ పెట్టావో ఇవన్నీ నీ మూడొచ్చి చేస్తాడా? అసలేమనుకుంటున్నావు? ఒక్క పని కూడా సరిగ్గా చేయట్లేదు. ఆ పని చేయలేదు, మొన్న ఈ పని చేయలేదు. ఏంటి ఏదైనా మొగుడు తిడుతున్నట్టు తిడుతున్నావు? అదేంటి ప్రభా నీ హస్బెండ్ అన్నావు? ఏంటి, నేను తన హస్బెండా? ఆ మొక్క ఇదే చెప్పిందా? అవును. నేనే తన హస్బెండ్ అయితే నేను కట్టిన తాలిపట్టు ఉండాలి కదా. ఇందాక వయసు వచ్చి ఎవడో కమలీ ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు వచ్చి వెళ్లే వరకు తనకు హస్బెండ్ లో యాక్ట్ చేయాలని అడిగింది. నేను నో అన్నాను. అదేదో నన్నే అడగచ్చు కదా, ప్రభా ఇలాంటి వాటికి ఒప్పుడని నీకు తెలుసు కదా. ఇదేంటి నువ్వు వైషు హస్బెండ్ అయ్యుండి కమలి హస్బెండ్ గా ఎలా యాక్ట్ చేస్తావు? అయ్యో ఏంటి, వీడు వైషు హస్బెండా? మర్చిపోయాను, నేను వైషు హస్బెండ్ గా యాక్ట్ చేస్తున్నట్టు ఇందాకే చెప్పాను. నన్నేమో husband అన్నా. వాళ్ళు తేల్చుకునేసరికి చాలా టైం పడుతుంది గానీ నాతో అలా రొమాంటిక్ గా రైడ్ కి రావచ్చు కదా. రేయ్, నా కాబోయే పెళ్ళానికి లైన్ ఇస్తావా?